హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ బాల్మణి యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే కదా, ఇడ్లీ కదా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి చట్నీ అండి, పల్లీ చట్నీ. పల్లీలు మనం ఇలా ముందుగా వేయించుకోవాలి. పల్లీ చట్నీ అండి. పల్లీలు వేయించుకొని మనం మామూలుగా హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా మ్యాక్సిమం సింపుల్గా ఉంటుందండి. పల్లీలు మంచిగా బ్రౌనిష్ కలర్లో వేయించుకోవాలి. వేయించుకున్నాక పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతే తీసుకోవాలండి, మరీ ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవద్దు. ఇడ్లీకి అయితే మనకి లూజ్గా చట్నీ ఉంటేనే బాగుంటుంది, గట్టిగా చట్నీ ఉంటే బాగుంటుంది. ముందుగా మనము పల్లీ వేయించుకున్నాక పల్లీల పొట్టు తీసుకోవాలండి. తీసుకోకపోతే చట్నీలో పొట్టు లాగా ఇట్లా వస్తుంది, అలా ఉంటే టేస్ట్ ఉండదు చట్నీ. నేనైతే ఇలా గ్లాస్తో నొక్కి ఇలా తీసేసాను పల్లి పొట్టు. ఈజీగా వెళ్ళిపోతుందండి మనకి. పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు అండ్ పచ్చిమిర్చి. మిక్సీ పట్టుకోవాలండి. ఈజీ అండి, సింపుల్గా చేశాను. ఎక్కువ ప్రాసెస్ ఏం తీసుకోలేదు. ఓన్లీ పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. కొబ్బరి వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోలేదు. తాలింపు పెట్టేసాను. ఓన్లీ పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి 3 మిక్సీ చేసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసానండి.